హాయ్ స్టూడెంట్స్, ఫోటోషాప్లో ఇంతకుముందు క్లాస్లో పాలిగానల్ లాసో టూల్తో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రీ ఫామ్ లాసో టూల్ అంటే ఏంటి, మ్యాజిక్ వ్యాన్ టూల్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో మనం ఒక ఫోటో నుంచి, ఒక ఇమేజ్ నుంచి సెలెక్ట్ చేసి వేరే ఇమేజ్లోకి తీసుకెళ్ళినటువంటి పోర్షన్ని, దాని సైజ్ అక్కడ సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూడబోతున్నాము. ఈ క్లాస్ నేమ్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్. మనం మార్క్వి టూల్తో కానీ, ఎలిప్టికల్ మార్క్వి టూల్ కానీ, లేదు పాలిగానల్ లాసో టూల్ కానీ, మ్యాజిక్ వ్యాన్ టూల్ కానీ, దేనితో అయినా సరే మనం ఇలా సెలెక్ట్ చేయడం నేర్చుకున్నాం కదా. సో ఇలా సెలెక్ట్ చేసినటువంటి ఇమేజ్లో పోర్షన్ని మనం వేరే ఇమేజ్లోకి తీసుకెళ్ళడానికి యూజువల్గా మూవ్ టూల్ యూజ్ చేస్తాము అని తెలుసుకున్నాం. సో మూవ్ టూల్కి తీసుకొని మూవ్ టూల్తో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి ఏరియాని వేరే ఇమేజ్లోకి మీరు తీసుకెళ్ళినప్పుడు, ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను తీసుకున్న ఇమేజ్ కన్నా ఈ ఇమేజ్లోకి మీరు తీసుకెళ్ళినప్పుడు ఆ పోర్షన్, ఆ పార్ట్ కొంచెం పెద్దగా అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనం స్క్రీన్ మీద కనిపించినటువంటి సైజ్ని చూసుకొని ఈ సైజ్ ఎంత, మన ఇమేజ్ సైజ్ ఎంత అని మనం డిసైడ్ అవ్వకూడదు. బికాజ్ ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ ఇమేజ్ కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా, కానీ నిజానికి ఈ ఇమేజే, అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉన్న ఇమేజే పెద్దదన్నమాట. సో ఇది చిన్నది, రైట్. అందుకనే మనం ఈ ఇమేజ్లో పోర్షన్ తీసుకెళ్ళి మనం ఇందులో తీసుకెళ్ళినప్పుడు ఆ ఇమేజ్లో పోర్షన్ బాగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇమేజ్కి సంబంధించిన ఒరిజినల్ సైజ్ని మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇమేజ్ మెనూలో ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న ఇమేజ్ సైజ్ 8x12. అదే మనం ఈ ఎంటీ ఇమేజ్ తీసుకున్నట్టయితే కనుక ఇమేజ్ మెనూలో మీరు ఇమేజ్ సైజ్ తీసుకుంటే ఇది 6x4 మాత్రమే ఉంది. ఓకే, కాబట్టి మీరు కట్ చేసి వేరే ఇమేజ్లోకి తీసుకెళ్ళినప్పుడు మీరు ఏదైతే డెస్టినేషన్ ఇమేజ్లోకి తీసుకెళ్తారో ఆ ఇమేజ్ సంబంధించిన సైజు వల్ల మనం కట్ చేసి వేరే చోటుకు తీసుకెళ్తున్నటువంటి ఆ పోర్షన్, ఆ పార్ట్ కొన్నిసార్లు చిన్నగాను, కొన్నిసార్లు పెద్దగాను, ఎందుకంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందులో ఫిట్ అవ్వకపోవచ్చు. అలా ఫిట్ చేసుకోవడానికి మనకి యూజువల్గా దాన్ని సైజ్ మార్చాలి లేదా రీసైజ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రీసైజ్ చేయడానికి, ఈ రీసైజ్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఫోటోషాప్లో ఉన్నటువంటి ఆప్షన్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడం. ట్రాన్స్ఫార్మింగ్ మీన్స్ చేంజింగ్ ద ఫామ్, అంటే దానికి ఉన్నటువంటి ఒరిజినల్ రూపాన్ని మార్చిపోతున్నాం మనం ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి. అందులో సైజ్ మార్చడం కూడా ఒక ఆప్షన్. సో మనం తీసుకెళ్ళి వేరే ఇమేజ్లోకి తీసుకెళ్ళినటువంటి పోర్షన్కి, ఆ పార్ట్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి లేదా ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి అంటే దానికి సంబంధించిన ఆప్షన్ మనకి ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+T. సో ఇక్కడ చూడండి, నేను దీనికి Ctrl+T ప్రెస్ చేయబోతున్నాను. సో Ctrl+T ప్రెస్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చుట్టూ బౌండింగ్ బాక్స్ లా కనిపిస్తూ ఉంటుంది. ఈ బౌండింగ్ బాక్స్కి పైన ఉన్నటువంటి ఎడ్జెస్ మనకు కనిపించట్లేదు. సో మీరు దీని పైన ఎడ్జెస్ మీరు చూడాలనుకుంటే కనుక Ctrl- యూజ్ చేసి ఆ ఇమేజ్ని మనం కొంచెం సైజ్ తగ్గించుకొని చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ అనేది కొంచెం తగ్గినప్పుడు చూడండి, కంప్లీట్గా ఇమేజ్ ఏంటంటే ఇది మనం తీసుకున్న ఎంటీ ఇమేజ్. సో మనం తీసుకొచ్చినటువంటి ఆ పోర్షన్ అది అందులోకి పూర్తిగా మెర్జ్ అవ్వలేదన్నమాట. సో దీన్ని రీసైజ్ చేయాలనుకుంటే ఈ పైన స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, స్క్వేర్ బాక్సెస్ మీద మౌస్ పాయింటర్ పెట్టినప్పుడు ఇది ఇలా రీసైజ్ హ్యాండిల్స్ లాగా చేంజ్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలా ఇమేజ్ని లోపలికి తీసుకొచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, రీసైజ్ చేసాం కదా. సో దీనికి ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేసినట్టు అయింది, మీన్స్ రీసైజ్ చేసాం. ట్రాన్స్ఫార్మింగ్ అంటే సైజ్ మాత్రమే కాదు, ఇంకా సమ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. బట్ ఇప్పుడు సైజ్ అయితే మార్చాం, బట్ మనం ఇప్పుడు చేసినటువంటి రీసైజ్ ఒరిజినల్గా మనం తీసుకున్న ఇమేజ్కి ఇంతకుముందు తీసుకున్నటువంటి పార్ట్కి మనం అప్లై చేయొచ్చు, లేదా అప్లై చేయకుండా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అప్లై చేస్తూ మనం బయటికి రావాలంటే కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి Ctrl+Enter. అప్లై చేయకుండా రిజెక్ట్ చేసి మనం బయటకు రావాలనుకున్నప్పుడు కీబోర్డ్ షార్ట్కట్ ఎస్కేప్. అప్లై చేయకుండా ఎందుకు మనం బయటకు రావాల్సి వస్తుందని అంటే, కొన్నిసార్లు మనం ఒరిజినల్గా తీసుకునే ఇమేజ్ మనం చేసిన ట్రాన్స్ఫార్మింగ్ వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి చేంజెస్ దానికి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ Ctrl+Enter ప్రెస్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ పైన ఆప్షన్స్ బార్లో 2 బటన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కమిట్ బటను అండ్ క్యాన్సిల్ బటన్ అని. సో కమిట్ బటన్ తీసుకున్నా, Ctrl+Enter ప్రెస్ చేసినా మనం చేసినటువంటి చేంజెస్ మన ట్రాన్స్ఫార్మింగ్ అప్లై అవుతుంది. లేదు వద్దు అనుకున్నప్పుడు ఎస్కేప్ క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేయడం కానీ, ఎస్కేప్ కీ ప్రెస్ చేయడం కానీ చేస్తాం. సో నేను Ctrl+Enter ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఓన్లీ రీసైజ్ ఒక్కటే కాదు అని చెప్పుకున్నాం కదా. సో ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇంకా ఏమేం చేయొచ్చు అంటే కనుక, ట్రాన్స్ఫార్మింగ్ అంటే సైజ్ మార్చొచ్చు,
స్క్యూ చేయొచ్చు, డిస్టార్ట్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దానికి అప్లై చేయొచ్చు. సో మనం ఓన్లీ రీసైజ్ మాత్రమే చేసాము. రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మళ్ళీ దీనికి ఈ పోర్షన్కి మళ్ళీ నేను Ctrl+T ప్రెస్ చేసి దీనికి ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ దీనికి ట్రాన్స్ఫార్మింగ్ మళ్ళీ అప్లై చేశాను. ఇప్పుడు రీసైజ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇలాగా ఏదో ఒక హ్యాండిల్ మీద మౌస్ పాయింటర్ పెట్టేసి దాన్ని ఆ ప్లేస్ నుంచి యూజ్ చేసి దాన్ని రీసెట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది కాకుండా రొటేట్ చేయాలనుకుంటే మన మౌస్ పాయింటర్ని ఈ చుట్టూ ఉన్న బోర్డర్ లాంటిది కనిపిస్తుంది కదా, ఈ బోర్డర్కి బయటికి తీసుకురండి. ఈ బయటికి తీసుకొచ్చినప్పుడు చూడండి, మన మౌస్ పాయింటర్ కొంచెం ఇలా యాంగిల్లా కనిపిస్తుంది కదా. సో ఈ సిచ్యువేషన్లో దీన్ని మీరు ఇలాగా ఎలా కావాలితే, ఏ డైరెక్షన్లో కావాలితే ఆ డైరెక్షన్లో దీన్ని మీరు రొటేట్ చేయొచ్చు ఇలా. ఓకే, సో ఇది రొటేషన్ అనేటటువంటి ట్రాన్స్ఫార్మింగ్. నెక్స్ట్ రిమైనింగ్ ట్రాన్స్ఫార్మ్స్ కావాలనుకున్నప్పుడు మీరు దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, స్కేల్ అంటే సైజ్ మార్చడం. రెండుది రొటేట్ చేయడానికి కూడా మనం ఈ ఆప్షన్, ఈ మెనూని అయితే ఓపెన్ చేయనక్కర్లేదు. మిగిలిన ఆప్షన్ చూడండి, క్యూ అని, డిస్టార్ట్ అని, పర్స్పెక్టివ్ అని, ఈ ఆప్షన్స్ కోసం మాత్రం ఈ మెనూని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ మెనూ ఓపెన్ చేయాలంటే మీరు ట్రాన్స్ఫార్మింగ్ ఆప్షన్లో ఉన్నప్పుడు అక్కడ రైట్ క్లిక్ చేస్తే మెనూ వస్తుంది. ఇందులో మీరు క్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. క్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు మౌస్ పాయింటర్లో ఎటువంటి చేంజ్ కనిపించదు. క్యూ అనేది ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంది కదా, ఈ రెక్టాంగిల్ బాక్స్కి ఏదో ఒక ఎడ్జ్ మీద నుంచి దీన్ని మనం బెండ్ చేసినటువంటి ఫీలింగ్ తీసుకొస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిపైన ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఏదో ఒక ఎడ్జ్ మీద మీరు మౌస్ పాయింటర్ పెట్టినప్పుడు దానికి మౌస్ పాయింటర్ పక్కన మీకు డబుల్ హెడెడ్ యారో లాగా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది, ఆప్షన్ ఆ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు కనుక దీన్ని డ్రాగ్ చేస్తే ఆ డైరెక్షన్స్లో దీన్ని మనం ఇలా బెండ్ చేయొచ్చు. ఇలా ఇది యాక్చువల్గా నేను హారిజాంటల్ బెండ్ చేస్తున్నాను. వెర్టికల్ కావాలనుకుంటే ఇలా సైడ్ మీద పెట్టి దీని ఇలాగా చేయొచ్చు. దీన్ని మనం స్క్యూ అంటాం. స్క్యూ కాకుండా నెక్స్ట్ డిస్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్యూ అనేది మీకు కంప్లీట్గా ఎడ్జ్ మీద అప్లై అయింది. ఎడ్జ్ అంటే మీకు ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసేటటువంటి దాన్ని ఎడ్జ్ అంటాం. సో ఇప్పుడు డిస్టార్ట్ అనేది మాత్రం ఏదో ఒక పాయింట్ మీద అప్లై అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టార్ట్ ఆప్షన్ అప్లై చేసినప్పుడు నేను ఏదో ఒక పాయింట్ బేసిస్ మీద దాన్ని ఇలాగా చేంజ్ చేయగలుగుతాను. ఇలా ఇది కొన్నిసార్లు మీరు ఫేస్ని చేంజ్ చేసి వేరే ఫేస్కి అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది డిస్టార్ట్ ఆప్షన్. డిస్టార్ట్ కాకుండా మనం రైట్ క్లిక్ చేసినప్పుడు పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. పర్స్పెక్టివ్ అనేది మీకు ఈ ఎడ్జ్ మీద, ఈ పాయింట్ మీద కానీ ఈ పాయింట్ మీద కానీ మీరు కనుక అప్లై చేసినప్పుడు ఈ ఎడ్జ్ కనెక్టివ్గా ఉన్న 2 పాయింట్స్కి ఒకేసారి అప్లై అవుతూ ఉంటుంది. సో పర్స్పెక్టివ్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందంటే ఇలాంటి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి దీన్ని డ్రాగ్ చేసినప్పుడు ఇలా, రైట్. అలాగే మనకి ఈ రొటేషన్ అనేది మళ్ళీ నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను ఒరిజినల్ ఇమేజ్ మళ్ళీ తెచ్చేసుకోవడానికి. మళ్ళీ Ctrl+T ప్రెస్ చేశాను. అలాగే రొటేట్ చేసినప్పుడు మనం మాన్యువల్ రొటేషన్ చేసాం ఇందాక. అలాంటి మాన్యువల్ రొటేషన్ కాకుండా రైట్ క్లిక్ చేసి దీంట్లో రొటేట్ 180 degrees, రొటేట్ 90 degrees CW మీన్స్ క్లాక్ వై డైరెక్షన్, రొటేట్ 90 degrees CCW అంటే క్లాక్ వై డైరెక్షన్ అంటే కుడి చేతి వైపు తిరగడం, కౌంటర్ క్లాక్ వై డైరెక్షన్ అంటాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రొటేట్ అవ్వడం. సో మీకు ఏ డైరెక్షన్లో మీకు రొటేట్ అవ్వాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దీన్ని అలాగా రొటేట్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకొని. ఓకే, చూడండి మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేశాను, Ctrl+T, రైట్ క్లిక్ చేసి ఈసారి ఫ్లిప్ వెర్టికల్ అండ్ ఫ్లిప్ హారిజాంటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లిప్ మీన్స్ దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ కానీ టాప్ అండ్ బాటమ్ కానీ ఇన్వర్స్ చేయడం. ఇప్పుడు ఒకవేళ మీరు హారిజాంటల్గా ఫ్లిప్ చేయాలనుకున్నప్పుడు ఫ్లిప్ హారిజాంటల్ ఆప్షన్ తీసుకుంటాము. సో వెర్టికల్గా ఫ్లిప్ చేయాలనుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం, రైట్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే మీరు ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేసినప్పుడు ఈ మధ్యలో ఈ చుట్టూ దీనికి బౌండింగ్ బాక్స్ లా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్యలో మీకు ఒక చిన్న పాయింట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ని మనం బేస్ పాయింట్ అంటాము, లేదా ప్రాక్సీ పాయింట్ అంటాము, లేదా రిఫరెన్స్ పాయింట్ అంటాం. సో ఈ బేస్ పాయింట్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ బేసిస్ మీద ట్రాన్స్ఫార్మింగ్ అనేది అప్లై అవుతుంటుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రొటేట్ చేస్తున్నాను చూడండి, రొటేట్ చేసినప్పుడు అది ఈ బేస్ పాయింట్ బేసిస్ మీదే అది రొటేట్ అవుతున్నట్టు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే బేస్ పాయింట్ని మీరు వేరే ప్లేస్లో పెట్టొచ్చు. కావాలనుకుంటే మౌస్ పాయింట్ని ఇక్కడ పెట్టేసి ఈ బేస్ పాయింట్ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ పెట్టాను, ఇప్పుడు చూడండి ఎలా రొటేట్ అవుతుంది కదా.
సో ఇక్కడ బేస్ పాయింట్ బేసిస్ మీద మీరు దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేయొచ్చు. అలాగే మీకు రీసెర్చ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం రీసెర్చ్ చేస్తుంటే నేను ఇప్పుడు రైట్ ఎడ్జ్ నుంచి నేను దాన్ని మూవ్ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఎడ్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో అలాగే టాప్ ఎడ్జ్ నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు బాటమ్ ఎడ్జ్ అనేది కాన్స్టెంట్గా కనిపిస్తుంది, అవునా? అయితే మీకు బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు కూడా ఒకేసారి జరగాలి అని అనుకున్నప్పుడు, అలాగే మీకు ఇక్కడ ఏదైనా పైన టాప్ రైట్ ఎడ్జ్ నుంచి నేను కనుక రీసెర్చ్ చేసినప్పుడు కూడా బాటమ్ లెఫ్ట్ అనేది మనకి అది కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా నేను బోత్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఎప్పుడన్నా ఇమేజ్లో రీసెర్చ్ చేసేటప్పుడు ఏదో ఒకసారి మీరు హారిజాంటల్గా, ఒకసారి వెర్టికల్గా ఇలా చేస్తుంటే కనుక ఇమేజ్ సంబంధించిన సైజులో డిస్టార్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాని ఒరిజినాలిటీ పాడయ్యే ఉంటుంది. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా రావడం, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా డిస్ట్రాక్షన్ రాకుండా దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు చేయాల్సింది ఏంటంటే యూనిఫామ్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేయాలి. యూనిఫామ్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేయాలనేది కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ట్ షిఫ్ట్ హోల్డ్ చేయండి కీబోర్డ్ మీద. ఆల్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఏదైనా కార్నర్ పాయింట్ నుంచి కనుక మీరు రీసెర్చ్ చేసినప్పుడు ఇలా యూనిఫామ్గా దీన్ని రీసెర్చ్ చేయగలుగుతాం. ఈ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి. ఇది ఇవాళ క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ చెప్పిన ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.